హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అదేంటి అంటే గ్రీన్ చికెన్. సో ఎందుకు గ్రీన్ చికెన్ చేసుకున్నానంటే, నార్మల్గా ప్రతి వీకెండ్ మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు నార్మల్ చికెన్ లాగా ఫ్రై చేసుకుంటాం, లేకపోతే ఒక టమాటో వేసి లైక్ గ్రేవీగా వేస్తాం. సో రెగ్యులర్ టేస్ట్ అయిపోయింది. ఎందుకు అదే రెగ్యులర్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పేసి సో నేను గ్రీన్ చికెన్ అనేది ట్రై చేసాము. సో గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం పదండి. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి, ఒక కొత్తిమీర కట్ట, ఇంకా కొన్ని ఎల్లిపాయలు, కొంచెం మిరియాలు వేసేసుకోండి కొంచెం ఘాటు ఉండడానికి. సో అది వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టేసుకొని అది సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు 2 వేసేసుకోవాలి. ఒక దాల్చిన చెక్క, ఇంకా ఒక పువ్వు వేసేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్నెస్ కోసం వేసుకుంటాం అనమాట. సో దాని తర్వాత మనం అది బాగా మగ్గిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఎన్ని అంటే ఒక ఆనియన్ తీసుకున్నాను నేను, 1/2 కేజీ చికెన్ కాబట్టి. సో ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ అయినప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లోకి వేసేసుకోవాలి. సో చికెన్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. సో ఎందుకు అని అంటే, ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేది మొత్తం రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు లిడ్ ఓపెన్ చేసి దాంట్లోకి మళ్ళీ వాటర్ వేసుకోకుండా ఆ వాటర్తోనే కొంచెం ఒక 70% అలా కుక్ అవుతుంది. సో అలా చికెన్ మొత్తం వాటర్ అనేది రిలీజ్ చేశాక మనం అప్పుడు దాంట్లోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 3½ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను. సో అక్కడ 3½ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఏంటి అంటే, పెరుగుతోనే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది. సో పెరుగు వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైతే మనము పచ్చిమిర్చి పేస్ట్ పెట్టుకున్నామో, సైడ్కి పెట్టామో మిక్సీ పట్టి, సో ఆ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేయాలి. పెరుగు వేసుకొని ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మనము ఆ పచ్చిమిర్చి పేస్ట్ అనేది దీంట్లోకి యాడ్ చేయాలి. దాంట్లోకి యాడ్ చేసిన తర్వాత మనము మళ్ళీ ఇంకో 20 మినిట్స్ వరకు అది మొత్తం పచ్చిమిర్చి స్మెల్ పోయేంత వరకు మనం బాగా కుక్ చేసేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి స్మెల్ అని వస్తుంది. కాబట్టి ఆ స్మెల్ పోయేంత వరకు మనం నీట్గా కుక్ చేసేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మనము కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి, ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాను కాబట్టి నేను మిరియాల పొడి వేసుకోలేదు. సో అవన్నీ వేసేసుకొని బాగా ఒకసారి ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లాస్ట్కి మనము స్టవ్ ఆఫ్ బంద్ చేస్తున్నాము అన్న టైంకి మనం క్రీమ్ అనేది వేసుకోవాలి. క్రీమ్ వేసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. నేను ఇంట్లో ఉంది కాబట్టి వేసాను, మీ దగ్గర లేకపోతే మీరు యూస్ చేయకపోయినా పర్లేదు. సో ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్.